శాశ్వతంగా తెలంగాణకు ప్రయోజనం చేకూరుస్తున్న ఉద్దేశంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణ 50 మంది ప్రజానీకానికి ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ అధికారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ఎత్తిపోతల పథకం రాబోయే 1.5-2 సంవత్సరాల కాలాలలో ఇక్కడి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావటం, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్ డ్యాంకి నీళ్ళు పోవడం, అక్కడి నుంచి పైకి మెదక్ జిల్లా హైదరాబాద్ నగరానికి కూడా నీళ్ళు పోవడం అనేది జరుగుతుంది. మనం ఎంతైనా సరే నీళ్లు తీసుకోవడానికి ఇక్కడ సంపూర్ణమైనటువంటి అవకాశం ఉంది. బ్యారేజీల నిర్మాణం పూర్తి కాకముందే తీసుకునే విధంగా పంప్ హౌజుల ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఆ పంప్ హౌజుల నిర్మాణం రాబోయే 15-16 నెలలలోనే పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకసారి ఈ స్కీమ్ కనెక్ట్ అయిపోతే 2.5-3 సంవత్సరాలలో ఉత్తర తెలంగాణకు ముఖ్యంగా ఉన్నటువంటి సకల దరిద్రాలు తొలగిపోయేటువంటి అవకాశం మనకు సంపూర్ణంగా ఉంది. దేవాదుల స్కీమ్ ద్వారా కూడా అది 365 డేస్ పనిచేసేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. అక్కడి నుంచి ఎంతైనా సరే నీళ్లు తీసుకోవడానికి కేటాయించబడ్డ నీళ్లు కానీ వరద జలాలు కానీ సుమారు 100 టీఎంసీల వరకు వరంగల్ జిల్లాకు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ పైకి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మిడ్మానేర్కి పోయిన తర్వాత కూడా బ్రహ్మాండంగా వరంగల్ నీళ్ళు వచ్చేటువంటి అవకాశం అద్భుతంగా ఉంది. దాంతోపాటు కరీంనగర్ జిల్లాకు పత్తిపాక అనే ప్రాంతంలో మంచి రిజర్వాయర్ నిర్మించడం ద్వారా ఇప్పుడున్నటువంటి కాకతీయ మెయిన్ కెనాల్ ఆయకట్టు 100% స్టెబిలైజ్ కావడం, రెండు పంటలు కూడా పండించుకునేటువంటి అవకాశం కరీంనగర్ జిల్లా ప్రజలకు కలుగుతుంది. అట్లాగే కరీంనగర్ ఎగువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీళ్లు ఎస్ఆర్ఎస్పీలో పుష్కలంగా నీళ్లు మిగులుతాయి. కాబట్టి మెట్టిపల్లి, జగిత్యాల అప్లాండ్ ఏరియాస్ ఇప్పటివరకు కవర్ కాకుండా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్కు కాకతీయ కెనాల్కు మధ్య ఉండేటువంటి ఎత్తైన భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని కూడా కవర్ చేయడానికి మనకు సంపూర్ణంగా ఆస్కారం ఉంది. అక్కడి నుంచి మిడ్మానే డ్యామ్ నుంచి మలన్న సాగర్కు నీళ్ళు వెళ్ళిపోతే మెదక్ జిల్లాతో పాటు నల్లగొండ జిల్లా ఆలేరు, భువనగిరి, రంగారెడ్డి జిల్లా మేడ్చల్, హైదరాబాద్కి 20 టీఎంసీల డెడికేటెడ్ రిజర్వాయర్కి నీరు. అదేవిధంగా ఒకప్పుడు అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా, ఆ నిజామాబాద్ జిల్లా ఎప్పుడు కూడా 365 రోజులు నిజాం సాగర్ నింపి ఉంచుకునే విధంగా అద్భుతమైనటువంటి ఈ పథకం రూపకల్పన జరిగింది. నిజాం సాగర్కు తనకు తానుగా మంజీరా ఉన్నప్పటికీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మలన్న సాగర్ నుంచి నింపుకునే విధంగా నిజాం సాగర్ కింద కూడా 2 పంటలు పండించుకునే దిశగా ఈ స్కీమ్ మనకు ఉపయోగపడబోతూ ఉంటుంది. ఒకనాటికి మహారాష్ట్ర కట్టినటువంటి బ్యారేజీల వల్ల గోదావరిలో నీళ్లు రాక ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తక్కువ ఉన్నా ఎస్ఆర్ఎస్పీని కూడా సప్లిమెంట్ చేయడానికి ఈ పథకం అద్భుతంగా ఉపయోగపడుతుంది. వెరసి ఉత్తర తెలంగాణ జిల్లాలన్నిటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి వరప్రదాయిని ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దీనికి అనేక మంది సహకరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించింది. త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హైదరాబాద్ రప్పించి దీని యొక్క ఒప్పందాన్ని ఫైనల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు తర్వాత రేపటి నుంచి రోజులు బాగలేవు కాబట్టి, పుణ్య రోజులు లేవు కాబట్టి పండితుల యొక్క వేద పండితుల యొక్క సూచన మేరకు ఇలా మంచి ముహూర్తంలో ఈ భూమి పూజ కార్యక్రమాన్ని చాలా నిరాడంబరంగా జరుపుకున్నాం. రాబోయే రోజులలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఫైనల్ అగ్రిమెంట్ అయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రాంతంలో జరుపుకోబోతాం. అయితే దీంట్లో రామాయణంలో పిడకల వేటలాగా కాంగ్రెస్ పార్టీ తమ బుద్ధిని పోనించుకుంటలేదు. ఈ కాంగ్రెస్కు అసలు ఎన్ని నాలుకలు ఉంటాయో అర్థం కాదు. తెలంగాణలో రాష్ట్రంలో ఒక నాలుక ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో నాలుక, ఇప్పుడు మహారాష్ట్ర రాష్ట్రంలో ఇంకో నాలుక. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ అంటారు. వాళ్ళకు పాలసీ ఉండాలి. ఏ విషయంలో మాట్లాడినా ఒక ఇరిగేషన్ పాలసీ మాట్లాడితే పాలసీ ఉండాలి. సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే తెలంగాణకు 950 టీఎంసీల నీళ్లను కేటాయించినారు. ఆ కేటాయింపుల మేరకే ఈరోజు ఇక్కడ నీళ్లు తీసుకునే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నారు తప్ప ఇది వేరొకటి కాదు. మరి మహారాష్ట్ర కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం, వాళ్ళ బుద్ధి కుశలకే వదిలేస్తాం. ఇట్లా ధర్నాలు చేసుకుంటూ పోతే ఎక్కడ ఏ ప్రాజెక్టు కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన పక్కనే గోదావరి ఉంది. మే నెలలో కూడా నీళ్లు బారుతూ ఉన్నాయి. ఇప్పుడు వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ మేలో కూడా నీళ్లు బారే గోదావరి. ఈ నీళ్లు సముద్రానికి పోకుండా ఏ రాష్ట్రమైనా సరే వాడుకుంటే చాలా గొప్ప విషయం. మేము మహారాష్ట్రకు కూడా ఆఫర్ చేసినాం. సిరోంచ తాలూకాలో మీరు 1,00,000 ఎకరాలకు బారించుకోండి, ఈ డ్యామ్ ద్వారా ప్రమాణం చేసుకుందామంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు. సర్వేలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకుంటాం. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. తమ్మిడి అట్టి నుంచి ప్రాణహిత నదిలో నీళ్లు తీసుకునేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వదిలేయలేదు, దాన్ని కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. దాని ద్వారా
ఖచ్చితంగా ఆదిలాబాద్ జిల్లా, తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా 2,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశాలను ఇరిగేషన్ శాఖ పూర్తి స్థాయిలో పరిశీలిస్తూ ఉంది. అది కూడా త్వరలోనే పనులు వేగవంతం చేసి ఆ ఒప్పందంలో భాగంగా దాన్ని కూడా చేసుకుంటాం. అదేవిధంగా ఎప్పటి నుంచో ఒక జోక్గా పరిహాసంగా ఉన్నటువంటి లోయర్ పెనుగంగ ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి చెనాక కొరాట కానీ ఇంకో 2 బ్యారేజీలు కానీ నిర్మాణం చేసి ఆదిలాబాద్ జిల్లాలోని 3 మండలాలు తాంసీ, బేలా, జైనత్ మండలాలలో ఆదిలాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 60 నుంచి 70,000 ఎకరాలకు నీళ్లు తీసుకునే ప్రయత్నం కూడా ముమ్మరంగా చేస్తున్నాం. అవి కూడా అతి తొందర లోపలనే జరిగేటువంటి అవకాశం ఉంది. నిన్న మొన్ననే మంత్రి హరీష్ రావు గారు, మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కలిసి పాలమూరు ఎత్తిపోతల పథకానికి రిజర్వాయర్ల శంకుస్థాపన కూడా చేశారు. ఆ రకంగా అటు దక్షిణ తెలంగాణ పాలమూరు ఎత్తిపోతల పథకంతో డిండి ద్వారా నల్లగొండ జిల్లా, అదేవిధంగా మనకు ఉన్న కేటాయింపుల మేరకే 950 టీఎంసీలు గోదావరి నుంచి తీసుకొని తెలంగాణ యావత్తు జిల్లాలు సస్యశ్యామలం కావాలి. ఒకే ఒక్క మాట ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గతంలోనే సమైక్య రాష్ట్రంలోనే సమైక్య పాలకులు విడుదల చేసినటువంటి జీవోల ప్రకారంగా, అధికారికంగా చేసినటువంటి కేటాయింపుల ప్రకారంగా 1,300 పైచిలుకు టీఎంసీల నీళ్లను కృష్ణా, గోదావరిలో కలిపి తెలంగాణకు కేటాయించారు. ఈరోజు జరుగుతున్న ఈ ప్రయత్నం ఆ 1,300 టీఎంసీలకు లోబడే తప్ప పైబడి కాదు. ఎవరికి దీనిలో అపోహ అవసరం లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని పక్షాలు కావాల్చుకొని చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అయిందే మా హక్కుమైన సాధించడానికి, తెలంగాణ రాష్ట్రం అయిందే మా కరువును తరిమేసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా ప్రజల సాగునీటి తాగునీటి గోస తీర్చడానికి. 6 నూరైనా సరే, ఏది ఏమైనా సరే, పిడుగులు పడ్డా సరే, భూకంపాలు వచ్చినా సరే, ఈ 1,300 టీఎంసీల నీళ్లు తెలంగాణ వాడుకొని తీరుతుంది. ఖచ్చితంగా ఆ మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. ఎవ్వరు కూడా దీన్ని ఆపలేరు. మీ పిచ్చి ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి. అనవసరమైనటువంటి పిచ్చి ఆలోచనలకు పోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరం ఏదైతే ఉందో, ఈ కాళేశ్వరం దేవస్థానానికి కూడా నేను మళ్ళీ త్వరలోనే రాబోతా ఉన్నాను. దేవాలయం యొక్క గతంలో పెద్దలు చొక్కారావు గారు, స్వర్గీయ చొక్కారావు గారు కొంత కృషి చేసి ఆలయ నిర్మాణం చేయించారు. ఈ పుణ్యక్షేత్రం మహాపుణ్యక్షేత్రంగా రూపుదాల్చబోతా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే టూరిస్టులకు ఇది ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్ కాబోతా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఇక్కడ నిర్మించే మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా 54 కిలోమీటర్ల పొడవు 2 నదులలో నీళ్లు ఉంటాయి. అటు ప్రాణహితలో కానీ ఇటు గోదావరిలో కానీ అద్భుతమైనటువంటి బోటింగు, అద్భుతమైన వన సంపద, అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం, అడవి, దేవస్థానం, పుణ్యక్షేత్రం, నీళ్లు ఇవన్నీ ఒకే చోట లభించే విశిష్టమైన ప్రాంతం కాళేశ్వరం ప్రాంతం కాబోతా ఉంది. నేను త్వరలోనే వస్తాను. ఇక్కడ అద్భుతమైనటువంటి కొన్ని గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ, కొన్ని రోడ్ల నిర్మాణాలు కానీ, దేవాలయానికి సంబంధించి సంపూర్ణ నిర్ణయం, సంపూర్ణమైనటువంటి దేవాలయ అభివృద్ధి కోసం ఒక 25 కోట్ల రూపాయలను ఈరోజే శాంక్షన్ చేస్తున్నట్టు నేను ప్రకటిస్తా ఉన్నా. కాళేశ్వరం దేవాలయానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు వంగులు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తూ, స్థానిక ఎమ్మెల్యే మధు గారికి, స్థానిక ఎంపీ బాలక సుమన్ గారికి, స్థానిక మంత్రివర్యులు రాజేందర్ గారికి, కరీంనగర్ జిల్లా శాసనసభ్యులకు అందరికి కూడా ఈ జిల్లాలోనే ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి వార్తలు కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరు మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అద్భుతంగా మంతినేంది అసలు కరీంనగర్ జిల్లాలో ఇంచి మిగిలకుండా వారుతుంది. ఆయన సంగతి ఆయన చూసుకుంటుండు. మంతెనకి ఇప్పటికే కొన్ని పథకాలని రాబోయే 1.5 ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేస్తాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కానీ, ఇప్పుడు పెట్టే బ్యారేజ్ నుంచి వాటర్ కానీ, అటు భీమ్గన్పూర్ నుంచి లేక్ తీసుకొని ఇచ్చే వాటర్ కానీ, మంతెని చాలా అద్భుతంగా అభివృద్ధి చెందే అవసరం ఉంటుంది. కొంతమంది పిచ్చి నాయకులు ఇక్కడ నీళ్లు కడుతున్నారు, బ్యారేజ్ కడుతున్నారు, మాకేమిస్తారని పిచ్చి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. వాళ్ళకి నాది ఒకటే సమాధానం, మంతెనిలో ఏ ఒక్క ఊరు వదలకుండా అన్ని గ్రామాలకు సాగునీరు తాగునీరు తెచ్చే ప్రయత్నం 100% చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జై తెలంగాణ.